హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కాకరకాయలతో కాకరకాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఇలా కాకరకాయలు కడిగేసి పెట్టుకోవాలి. వీటిని ఏమంటారు, పొట్టు తీయకుండా, లోపల ఉన్న ఇత్తు తీయకుండా యాజ్ టీస్ ఇలాగే కట్ చేసుకోవాలి. అంటే ఇలా అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలి, సన్నగా. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకుంటామో చూపించేస్తాను, పదండి. ముందుగా ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. 2 టేబుల్ స్పూన్ కారం, దానికి సరిపడా రాక్ సాల్ట్ 2 స్పూన్స్. టీ స్పూన్లు కాదండి బాబు, నేను ఏ స్పూన్తో వేసుకుంటానో అదే స్పూన్. ఉప్పు కారం అయితే సరిపోను వేసుకోవాలి, లేదంటే చప్పగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాకరకాయలు కేజీ తీసుకున్నాం కదా, దానికి సరిపడా బియ్యం పిండి, అలాగే కొద్దిగా శనగపిండి వేసేద్దాం. 1 టీ స్పూన్ బియ్యం పిండి, శనగపిండి. శనగపిండి తక్కువ వేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. చూస్తున్నారా? ఇలా అన్నీ కలిసేగా బాగా ముందే కలుపుకొని ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం కాకరకాయలు వేసి కలపాలన్నమాట. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి, సరిపడా బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి సరిపడా ఉండాలి. నేనైతే ఒక 5 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఒకవేళ మనం కాకరకాయలో కలిపాక వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత కూడా కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఇక్కడైతే ముందుగా ఒక 5 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇంక ఇది కలుపుకున్నాక ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కారం అంతా విడిపోకుండా ఉండడానికి సరిపోతుంది. ఈ 2 స్పూన్స్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. చూస్తున్నారా? ఏదో మొత్తం కలిపేసుకున్నాను. మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఇందులో వేసి కలిపేయాలి. ఈ పొడి అంతా ఇందులో వేసుకొని కలుపుకున్నాక లాస్ట్లో ఒక నిమ్మకాయ ఇందులో పిండేసి కలిపి మూత పెట్టేయాలి. ఓకేనా? చూస్తున్నారా? ఇలా వేసుకొని అయితే మొత్తం ముక్కలకి పట్టేలాగా కలపాలి. నేను ఇదంతా కలిపి చూపిస్తానండి, ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో కలపాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇదన్నమాట, ఇలా కలపాలి. ఇలా కలుపుకున్నాక నిమ్మకాయ చెప్పాను కదా, నిమ్మకాయ కూడా వేసి కలిపేయడమే. చూడండి, అన్నీ వేసాక కలిపాక కింద కొంచెం పొడి పిండి ఉంది కదా, సో అది కూడా కలవాలంటే కొద్దిగా వాటర్ అయితే చల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు, కొద్దిగా. మనకి ఎలా ఉండాలంటే పకోడీ చేసేటప్పుడు ఇలా ఉండాలి. జస్ట్ పిండి అనేది కాకరకాయ ముక్కలకి అంటి ఉండాలి. ఇలా ఉంటే మనకి ఫ్రైకి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇది ఇలా అయితే కలిపి పెట్టేసుకోవాలి. మనం మార్నింగ్ తినాలి అనుకుంటే ఏం చేయాలంటే నైట్ టైంలో కలిపి పెట్టేసుకుంటే కరెక్ట్గా నా పిండి అంతా ముక్కలకు పట్టుకుంటుంది అంట. ఉప్పు కారం అన్నీ ముక్కలకైతే పట్టుకుంటాయి. లేదు మనకి లంచ్లో కావాలి అనుకుంటే మార్నింగ్ కలిపి పెట్టేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇది లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ అయితే కలిపి ఇలా పక్కకు పెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మనము ఫ్రై చేసుకొని పకోడీలా వేసేసుకోవాలి. ఓకేనా? ఆ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా నానిపోతుంది అనమాట. ఇలా నానడం వల్ల ఏంటంటే మీకు కొత్తగా తినే వాళ్ళకి చేదు తెలియదు అనమాట. ఆల్రెడీ మేము ఎప్పుడు తింటూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. సో ఇలా ఆయిల్లో మాత్రం మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడీలా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది మనకి పప్పులోను అలాగే సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసుకొని ఎలా ఉంది ఏంటి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇలా కాకరకాయలు ఆయిల్ ఫుడ్ అవుతుంది కదా అని అనుకుంటారు. కానీ అసలు మీరు చూడండి ఒకసారి చేసుకొని, ఆయిల్ అనేది అస్సలు పట్టదు. నార్మల్గా పకోడీలాగే ఉంటుందన్నమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మా పిల్లలు రైస్లో కంటే విడిగా స్నాక్ లాగా తినేస్తారు. అంటే ఉల్లిపాయ పకోడీ మనం ఎలా చేస్తామో అలా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా. సో పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.